బద్వేల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న మహిమ అనే విద్యార్థిని వసంతరాణి అనే ఉపాధ్యాయురాలు ఇష్టానుసారంగా కొట్టడంతో విద్యార్థిని అనారోగ్యానికి గురై కడప రిమ్స్ తరలించడం జరిగింది. ఆ ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మొడియం చిన్ని డిమాండ్ చేశారు. మంగళవారం డివైఎఫ్ఐ 5వ మహిళా సంఘాల ఆధ్వర్యంలో బద్వేల్ మండల విద్యాశాఖ కార్యాలయం నందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మొడియం చిన్ని మాట్లాడుతూ బాలికల ఉన్నత పాఠశాలలో తరగతి గదిలో ఉన్న విద్యార్థి క్లాస్ వింటున్న వేరే తరగతి గదిలోంచి వచ్చి ఓ విద్యార్థికి అవసరమైన సామాగ్రి వస్తువులు అడుగుగా నా దగ్గర లేవని చెప్పడం జరిగిందని, అదే తరగతిలో ఉన్న ఉపాధ్యాయురాలు చూసి నాకు చెప్పకుండా మీరిద్దరు ఎలా మాట్లాడతారని అంటూ మహిమ అనే విద్యార్థిని కిందికి వంచి తన ఇష్టం వచ్చినట్లు వెనక వీపు భాగం పైన ఉంచి కొట్టడంతో గుండె ఊపిరి ఎక్కువగా కొట్టుకోవడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చేంత స్థితికి దారితీసిందని ఆయన అన్నారు. ఆరోగ్యం విషమంగా ఉందని, విద్యార్థిని ప్రాణాలతో చెలగాటమాడవలసిన అవసరం ఏముందని, అలాగే విద్యార్థులకు విద్యను బోధించే ఉపాధ్యాయులే ఇలా విద్యార్థులను భయభ్రాంతులకు అనారోగ్యాలకు గురి చేస్తే భవిష్యత్తులో విద్యార్థులు ఏ విధంగా చదువుకునే దానికి ముందుకు వస్తారని వారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినికి కారణమైన వసంతరాణి ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకొని విధుల నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గత 4 రోజుల నుండి ఆ విద్యార్థి కడప రిమ్స్లో చికిత్స పొందుతుంటే మానవత్వంతో కనీసం విద్యాశాఖ అధికారులు అక్కడికి పోయి కనీసం పలకరించిన పాపాన పోలేదన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఎంఆర్సీ భవనం నందు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ఆందోళన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో మహిమ అనే అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. అక్కడ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నటువంటి వసంతరాణి శుక్రవారం సాయంకాలం ఆ విద్యార్థిని కొట్టి గాయపరిచింది. శుక్రవారం సాయంకాలమే ఆ అమ్మాయిని రిమ్స్కు తరలించడం జరిగింది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 4 రోజుల నుంచి కడప రిమ్స్ లో చికిత్స పొందుతుంది. కానీ విద్యాశాఖ అధికారులు కానీ అదేవిధంగా సంబంధించినటువంటి అధికారులకు తెలియజేసినప్పటికీ వాళ్ళు పట్టించుకోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఈ రోజు అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం అయింది. ఈ రోజు ఐసీలో పెట్టినారు. ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వసంతరాణిని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలా. అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఎంఈఓ గానీ ఈయన జిల్లా అధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డివైఎఫ్ఐగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా ఎటైనా కొనసాగితే రేపటి దినమనంగా జిల్లా కలెక్టర్ గారికి ఎంఈఓల పైన, విద్యాశాఖ అధికారుల పైన, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వసంతరాణి పైన జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు తెలుస్తున్నాం. అదేవిధంగా నేను ఎంక్వైరీకి ఎంఈఓ గారు పోతే అక్కడ ఉపాధ్యాయులు చెప్పినటువంటి రిపోర్ట్ తీసుకొని వచ్చి అది జిల్లాధికారులకు పంపడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ రోజు అక్కడ గర్ల్స్ హై స్కూల్లో అమ్మాయిని కొట్టినటువంటి విషయం వాస్తవం. అక్కడ అంబులెన్స్ తీసుకొచ్చి రిమ్స్ తీసుకుపోయినటువంటి వాస్తవం. అమ్మాయి ట్రీట్మెంట్ అక్కడ రిమ్స్ లో జరుగుతుంది. ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్, మొత్తం స్కానింగ్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రోజు ఒక దిట్టు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మా అమ్మాయిని మేము కొట్టలేదు, మందులు ఇచ్చామని చెప్పేసి కూడా ఈ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైనా ఒక అమ్మాయిని మందులిస్తే అమ్మాయికి హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుందని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారిని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఆ అమ్మాయికి వెంటనే అధికారులు స్పందించాలా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి పరామర్శించాలా. ఏదైనా జరిగితే విద్యాశాఖ అధికారులు దానికి బాధ్యత వహించాలా. తక్షణమే ఆ అమ్మాయి పైన దాడి చేసి దానికి కారణమైనటువంటి ఇంగ్లీష్ టీచర్ ఉపాధ్యాయురాలు వసంతరాణిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. లేకపోతే డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘాలు అన్ని కలిపి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ముడియం చిన్ని, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, బద్వేల్.